ప్రకటన గ్రంథము 6వ అధ్యాయమునందు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం యొక్క 7 ముద్రలను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల విపుటను అందుబట్టి 7 ముద్రల తీర్పులు ఆరంభమగుటను మనం చూస్తాం. 6వ అధ్యాయము మొదటి 2 వచనములలో ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరంతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. గొర్రెపిల్ల మొదటి ముద్ర విప్పగా 4 జీవులలో ఒకరు రమ్ము అని పలుకుట, మొదటి గుర్రపు రౌతు తెల్లని గుర్రముపై బయలుదేరుట అగుపడును. తెలుపు వాక్యం ప్రకారము పరిశుద్ధత మరియు జయమునకు గుర్తు. అయితే ఇక్కడ భావం మాత్రము జయము మాత్రమే. రౌతు చేతిలో విల్లు ఉంది కాబట్టి యుద్ధానికి అతడు సిద్ధం. అతనికి దేవుడే కిరీటం ఇచ్చాడు. అతడు తన శత్రువులను జయిస్తూ వెళుతున్నాడు. ఇది జయం పొందుచు ఇశ్రాయేలుతో నిబంధన చేసే క్రీస్తు విరోధి లేదా అతని యొక్క విధానాన్ని, ఉద్యమాన్ని సూచిస్తుంది. ఇతడు జయ కిరీటం స్టీఫెనోస్ కలిగి ఉన్నాడు. అయితే క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మాత్రము ఆయన ధరించున్నది రాజరికపు కిరీటము, డయాడామా. అంటే ఇతడు కూడా ఈ క్రీస్తు విరోధి క్రీస్తు ప్రభువును అనుకరించుచున్నాడు. శాంతి స్థాపకునిగా మొదట అగ్గుపడి ప్రపంచాన్ని మోసగిస్తాడు. అంతియోకస్ ఎపిఫనెస్ వలె సమాధానంగా వస్తాడు. మొదటి 3.5 సంవత్సరాలు గొర్రెపిల్లగా అగ్గుపడి తదుపరి సింహములాగా మారి చీల్చివేస్తాడు. దానియేలు గ్రంథం 11:21-23 వచనాలు. 2వ ముద్ర 6వ అధ్యాయము 3-4 వచనములలో చూస్తాం. గొర్రెపిల్ల 2వ ముద్ర విప్పగా 2వ జీవి రమ్ము అని పలుకును. 2వ రౌతు ఎర్రని గుర్రంపై బయలుదేరును. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూమి మీద సమాధానం లేకుండా చేయుటకు అతనికి పెద్ద ఖడ్గము ఇవ్వబడింది. చీలే భక్తుని ప్రకారము ఇది విశ్వసించు వారి పరిశుద్ధత మరియు హింసకుల శిక్ష కొరకు అయిన శ్రమగా ఆయన చూస్తాడు. ఎరుపు యుద్ధము, రక్తపాతమును సూచిస్తుంది. భూమిపై సమాధానం తొలగించబడి యుద్ధాలు ఆరంభమవుతాయి. మనుషులు ఒకరినొకరు చంపుకొనుట ఇందు తెలుస్తుంది. పెద్ద ఖడ్గం ప్రజలు ఎక్కువగా చంపబడుటగా ఉంది. అందుబట్టి అంత్యక్రీస్తు బయలుపరచబడతాడు. మూడవ ముద్ర ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనాలలో చూస్తాం. 3వ ముద్ర విప్పబడినప్పుడు 3వ జీవి రమ్ము అని పలుకును. నల్లని గుర్రముపై ఒకడు త్రాసు పట్టుకొని దేనారానికి సేరు గోధుమలు 3 సేర్లు ఎవలు అమ్మబడుట కూడా గమనిస్తాం. నూనె ద్రాక్షారసం పాడు చేయవద్దని ఒక స్వరము జీవుల మధ్య
పలుకుతున్నది. ఇక్కడ నలుపు దుఃఖానికి, బాధకు గుర్తుగా ఉంది. బైబిల్ నందు నలుపు క్షామమును కూడా సూచిస్తుంది. ఇర్మీయా గ్రంథం 14 మొదటి 2 వచనాలు, విలాప వాక్యాలు 5వ అధ్యాయం 10వ వచనం. కరువులకు కారణం యుద్ధము. యుద్ధం బట్టి ఆహారపు కొరత ఏర్పడుతుంది, ధరలు విపరీతంగా పెరుగుతాయి. అందుబట్టి ఆహారపు కొరతను బట్టి కొలత ప్రకారంగా ఆహారము ప్రజలు తినవలసి వస్తుంది. కొలత బట్టి తినటము యూదుల పరిభాషలో కరువు ఏర్పడుటగా ఉంది. దేనారము ఒక దిన వేతనం అయితే వాస్తవంలో 3-4 దినములు సామాన్యుడు పని చేస్తే కానీ ఒక దేనారము సంపాదింపలేని పరిస్థితి. యోహాను కాలంలో ఒక దేనారానికి 16 సేర్ల గోధుమలు వచ్చేవి. కానీ భవిష్యత్తులో 1 సేరు మాత్రమే ఇవ్వబడుతుంది. అంటే ఆహారపు కొరత బట్టి నిరుపేదలు అధికంగా బాధను అందుతారు. తదుపరి సంపన్నులు కూడా ఇబ్బంది పడక తప్పదు. యూదులకు గోధుమలు ప్రధానమైన ఆహారం. యవలు వచ్చి బేదల యొక్క ఆహారం. ఆహార అవసరత బట్టి ప్రజల పోషణకు లోకమంతటా ఒకటే ఆర్థిక విధానం ఉండాలని క్రీస్తు విరోధి అందరిని ఒప్పింపజేయగలుగుతాడు. 4 జీవుల మధ్య స్వరము దేవునిది ఇక ఉంది. ఆయనే లోకమున నిజమైన తీర్పరిగా ఉంటున్నారు. పరిస్థితులు ఎవరి వలన మారినా, ఏ విధంగా మారినా ఆయన తీర్పు తీర్చున్నప్పుడు, ఆయన లోకమునకు, పాపమునకు తీర్పు తీర్చున్నప్పుడు శ్రమ తప్పదు. 4వ ముద్ర 6వ అధ్యాయము 7-8 వచనాలలో మనం చూస్తాము. 4వ ముద్ర విప్పబడినప్పుడు 4వ జీవి రమ్ము అని పలుకును. పాండుర వర్ణపు గుర్రము మీద ఒక రౌతు బయలుదేరి వెళ్తున్నాడు. దాని మీద కూర్చున్న వ్యక్తి పేరు మృత్యువు. పాతాళము అతని వెంబడిస్తోంది. ఖడ్గము, కరువులు, మరణము, క్రూర మృగములు, పలు విధములైనటువంటి శ్రమలు ప్రజలకు కలుగుతాయి. 4వ భాగము ప్రజలు చనిపోతారు. ఖడ్గము లేదా యుద్ధ ప్రభావాన్ని బట్టి కరువులు ఏర్పడతాయి, రోగాలు కలుగుతాయి, మరణం సంప్రాప్తం అవుతుంది. అయితే ఇది అంతం గూర్చి కాకుండా అంతానికి నడిపించే సంఘటనలను గూర్చి మనం చూస్తూ ఉన్నాం. పాండుర వర్ణము చచ్చిన శవము యొక్క రూపు లేదా రంగుగా వర్ణింపబడుతుంది. భయంతోనున్న ముఖము, పాలిపోయిన ముఖమును కూడా సూచిస్తుంది. ఏస్కేల్ గ్రంథంలో 4 భీకర తీర్పులు అగుపడతాయి. ఏస్కేలు 14:21 నందు ఖడ్గము, కరువు, మృగములు ప్రజలను చీల్చివేయుట, నాశనము వంటివి. ఇక్కడున్నటువంటి తీర్పు అక్కడున్నటువంటి తీర్పుకు సమానంగా ఉంటుంది. దేవుని ప్రజలు అవిధేయత, తిరుగుబాటు మానక వారు తీర్పును బట్టి వారు దుఃఖపడిన వారి యొక్క మనస్సును మార్చుకొనని వారిగా ప్రజలు ఉంటున్నారు. అందుబట్టి అడవి మృగములు మనుషుల మధ్యకు వస్తున్నాయి. పశువులు సంహరింపబడుతూ ఉన్నాయి, మనుషులు సంహరింపబడుతున్నారు. ఖడ్గము, తెగులు ఏర్పడుతూ ఉంది.
తూనిక చొప్పున ఆహారము ప్రజలు భుజించాల్సి వస్తుంది, తృప్తి కలగటం లేదు. ఏ మానవుడు కానీ జనము కానీ పాపం యొక్క ఫలితమును తప్పించుకోలేరు. 5వ ముద్ర విప్పబడినప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-11 వచనములలో దేవుని వాక్య నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్య నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక ఎందువు? మా రక్తము నిమిత్తము ప్రతిదండన చేయకయు ఊరుకుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తమ విశ్వాసం బట్టి హతసాక్షులైన వారి ఆత్మలు పరలోకపు బలిపీఠపు క్రింద భక్తుడు చూస్తున్నాడు. దహన బలిలో ప్రాణాధారమైనటువంటి రక్తము బలిపీఠం యొక్క మొదటిలో పోయబడుతుంది. వారి ప్రాణములు వారు దేవునికి అర్పించారు, పానార్పణంగా వారు పారబోసుకున్నారు. లోకము ఆరంభం నుండి కూడా వాస్తవంగా నీతిమంతులు, దేవుని ప్రజలు, క్రైస్తవులు శ్రమల నొందారు, లోకం చేత ద్వేషించబడ్డారు. క్రైస్తవుని చంపువారు దేవుని సేవ చేయుచున్నట్లుగా భావించిన పరిస్థితులున్నాయి. యోహాను 16:2 పరలోకంలో బలిపీఠం క్రింద మనము ఈ పరిశుద్ధుల ఆత్మలను చూస్తూ ఉన్నాం. ప్రకటన 8వ అధ్యాయం 5వ వచనము 14-18 కూడా ఇదే విషయాన్ని చూస్తాం. పరలోక నిర్మాణమునే వారు ప్రత్యక్ష గుడారంగా నిర్మించుకున్నట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పరలోకంలో నేను నీకు చూపిన ప్రకారము ప్రత్యక్ష గుడారము నిర్మించుమని దేవుడు మోషేతో చెప్తాడు. నిర్మాకాండం 25:9 సంఖ్య 8వ అధ్యాయం 4వ హెబ్రీ పత్రిక 8:5-9-23 కాబట్టి పరలోకపు యొక్క మందిరపు నమూనాలోనే ఈ భూమి మీద కూడా ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యక్ష గుడారమును నిర్మించుకున్నారు. ఫిలిప్పీ పత్రిక 2:17 పౌలు భక్తుడు అంటాడు, మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి సంతోషింతును అంటాడు ఆయన. పానార్పణంగా ఈ విధంగా సాక్షులు తమ ప్రాణములు అర్పించినట్టుగా దహన బలిగా ప్రాణాధారమైన తమ రక్తమును బలిపీఠం వద్ద వారు పారబోసుకున్నట్టుగా దేవుని కొరకు వారు మరణించినట్లుగా తాను కూడా మరణించడానికి అతడు ఆసక్తిని వ్యక్తం చేస్తాడు. మక్కబీల కాలంలో మక్కబీలు బహుగా శ్రమలు పడి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు తమ విశ్వాసాన్ని బట్టి. ఒక తల్లి అయితే తన 7 కుమారులను హతసాక్షులుగా అప్పగించుకుందంట. వారు చనిపోవడానికి ముందు ఆమె వారితో, మీరు అబ్రహామును పరలోకంలో చూచినప్పుడు మీరు ఒక బలిపీఠము కట్టారు, కానీ మా తల్లి 7 బలిపీఠములు కట్టి ఉన్నారని గర్వంగా మీరు చెప్పుకొనవచ్చు అని పలికిందంట. మంచివారి మరణం బాధ కలిగించిన వారైతే స్వచ్ఛందంగా, ఇష్టంగా, ప్రియంగా దేవునికి అర్పణగా తమ ప్రాణాలను అర్పించారు. పానార్పణంగా వారు పోసుకున్నారు. బలిపీఠం క్రింద ఇటు ఆత్మల కేక మనం వింటూ ఉన్నాం. దీన్ని బట్టి 3 విషయాలు ఏంటంటే, ఒకటి, నీతిమంతులు నిత్యము ప్రార్థిస్తూ తీర్పును కోరుతూ ఉంటారు.
ఈ లోకము తీర్పు తీర్చబడి న్యాయము స్థాపించబడి నీతిమంతులు ఇక మరణించవలసిన అవసరత ఉండకూడదనేది వారి ప్రార్థన. 2, ఇది ప్రతీకారం కొరకైనటువంటి కేక కాకుండా దుష్టత్వం తీర్పునందుకొనుటకైనటువంటి వారి ఆశ. 3, వీరి కేకల యొక్క భావము హతసాక్షుల సంఖ్య పూర్తవు వరకు మరికొంతకాలం వారు ఓర్చుకొనాలని దేవుని యొక్క జవాబును వారు పొందుకొనుట. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగను. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్ల నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12-14 వచనాలు. 5 తీర్పులు పాత నిబంధన నుండి తీసుకొనబడ్డాయి. 1, భూకంపం తరచుగా దేవుని తీర్పులో భాగంగా పాత నిబంధనలో కనపడుతుంది. ఆమోసు 8:8 నందు ఎందుగూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా అని భక్తుడు రాశాడు. ఎస్కేల్ గ్రంథము 38:19 వచనమందు ఇశ్రాయేలు దేశంలో మహాకంపము పుట్టును అని ప్రవక్త ప్రవచించాడు. హగ్గై 2:6 నందు ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును అంటారు ప్రభువారు. క్రొత్త నిబంధనలో మనం గమనిస్తే క్రీస్తు శిలువ మరణం వద్ద భూమి కంపించింది, ఆయన పునరుద్ధానం మందు భూమి కంపించింది. పౌలు శీలలు వారు ఫిలిప్పీ పట్టణం యొక్క చెరసాలలో దేవుని స్తుతించినప్పుడు భూకంపం కలిగింది. 2, సూర్యుడు చంద్రుడు నలుపగుట, కంబళి వలె నల్లబడుట. కంబళి ఈ మలిన వస్త్రంగా ఉపవాస రోదన ప్రకటించడానికి యూదులు వాడేవారు. కంబళి నల్లని మేక పిల్ల యొక్క జుట్టుతో వారు తయారు చేసేవారు. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనమందు సూర్యునికి చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు అని ప్రకటింపబడతా ఉంది. ఎస్కేల్ గ్రంథం 32:7, యోవేలు 2:31, మత్తయి 24:29 నందు కూడా సూర్యుడు చంద్రుడు నలుపగుటను గూర్చి మసగబారుటను గూర్చి వ్రాయబడుతూ ఉంది. 3, నక్షత్రములు రాలుట. అకాలపు అంజూరాలు గాలికి రాలినట్లు నక్షత్రాలు రాలుతాయట. యూదులకు ఈ విశ్వంలోని క్రమము దేవుని నమ్మకత్వానికి గుర్తుగా ఉంది. అయితే ప్రకృతిలో మార్పు కలిగి ప్రళయం ఏర్పడుట దేవుని తీర్పుకు ఉగ్రతకు గుర్తు. అంజూరాలు పంట కోతకు ముందే పండకుండా ఉన్నవి రాలిపోతాయి. అకాలపు అంజూరాలు ఇవి, గాలికి ఇవి రాలిపోతాయి. నక్షత్రాలు కూడా అలాగూ రాలిపోతూ ఉన్నాయి అని భక్తుడు తెలియజేస్తున్నాడు. మత్తయి 24:29 నందు ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును అని ప్రభు ప్రవచిస్తూ ఉన్నారు. 4, ఆకాశములు గ్రంథం వలె చుట్టివేయబడుట.
ఆకాశములు గ్రంథం వలె చుట్టివేయబడుట. వాస్తవంగా ఆకాశము పైనున్న శూన్యత అయితే యూదులకు మొదటి ఆకాశం మేఘమండలము, రెండవ ఆకాశము ఆ పైగా ఉండునది, మూడవ ఆకాశము పరదేశిగా వారు చూస్తారు. ఈ మొదటి రెండు ఆకాశములు కదిలింపబడతాయని భక్తుని యొక్క భావము. ఆకాశం దుప్పటి వలె చుట్టివేయబడినని ఆకాశ సైన్య మంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును అని యెషయా భక్తుడు 34:4 నందు రాశాడు. కీర్తన 102, 25, 26 నందు కూడా ఈ భావం వ్యక్తం చేయబడతా ఉంది. ఐదవది ఈ 6వ బూరనందున్న తీర్పులో పర్వతములు దీపములు కదిలింపబడును. పర్వతాలు కదిలిపోతాయి, కొండలు కదులుతాయి. ఇర్మియా 4:24 నందు భక్తుడు ప్రవచిస్తూ పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి అని అంటాడు ఆయన. నహూము 1:5 నందు ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును అని నహూము భక్తుడు వెల్లడి చేశాడు. అయితే ఈ సంఘటనలన్నీ అక్షరార్థంగా ఇలాగే జరుగుతాయని కాకపోయినా అంత్యకాలంలో భీకరమైన ఆందోళనకరమైన అంతరిక్ష సంబంధమైన సంఘటనలు సంభవిస్తాయి, ప్రకృతిలో భీకర మార్పులు ఏర్పడతాయని, దేవుని తీర్పులో ఇది భాగమని, దేవుడు లోకానికి విరోధంగా భూమికి విరోధంగా ఆయన లేచునని స్పష్టం చేయబడతా ఉంది. 7వ ముద్ర విప్పబడినప్పుడు 7వ ముద్ర యందు బూరెల యొక్క పాత్రల యొక్క తీర్పులున్నాయి.